ఒక కేక్ రెసిపీ చూపిస్తున్నాను బనానాతో అన్నమాట. హెల్తీగా షుగరు మైదా ఏమీ యూస్ చేయకుండా దీనికోసం బాగా పండిన అరటి పండ్లను తీసుకోవాలన్నమాట. ఎంత బాగా పండుంటే కేక్ మంచిగా వస్తుంది, అంత మంచిగా. నేను ఒక 2 అరటి పండ్లను తీసుకున్నాను. వాటిని రెండింటిని తొక్క తీసేసి విస్కర్తో ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక ఎగ్ యూస్ చేస్తున్నాను. ఎగ్ని ఇందులో పగలగొట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎగ్ వాడద్దు అనుకుంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/4 కప్ అంతా పెరుగు యూస్ చేయొచ్చు. అలాగే ఇందులో బెల్లం వేస్తున్నాను, 1/4 కప్ బెల్లం. ఆయిల్ కూడా 1/4 కప్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో షుగరు లేదా బటర్ కానీ గీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంతా దాల్చిన చెక్క పొడి వేయాలి. బనానాను దాల్చిన చెక్క పొడి బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. అలాగే ఇందులో 1/2 కప్పు గోధుమ పిండి వాడుతున్నాను. అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదము, టూటీ ఫ్రూటీ, వాటర్ మిలన్ సీడ్స్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినవి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్లో 1/2 బేకింగ్ పౌడర్ వేసి అలాగే వెనిలా ఎసెన్స్ ఫ్యూ డ్రాప్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇందులోకి కొన్ని కిస్మిస్ యాడ్ చేస్తున్నాను, బ్లాక్వి. అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనము ఒక బేకింగ్ ట్రేలో వేసుకుందాము. నేను ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. కింద ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ రాసేసి ముందుగా పెట్టుకున్నాను అన్నమాట. అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నేను పైనుంచి కొన్ని చెర్రీస్ వేస్తున్నాను. అలాగే ఇందాక కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంచేసాను అనమాట. వాటిని కూడా వీటిపైన వేసుకుందాము. బౌల్లో పై వరకు కేక్ బ్యాటర్ నింపొద్దు, ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. కొంచెం మినిమం ఒక 1/4 ఇంచెస్ గ్యాప్ ఉంచాలన్నమాట. అలాగే నేను ముందుగా అడుగు మందంగా ఉన్న బాండి పెట్టుకొని కింద ఉప్పు వేసేసి ఒక స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసుకున్నాను. ఉప్పు లేకుండా కూడా మీరు ఓన్లీ స్టాండ్ పెట్టుకొని కూడా బేక్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని 180 డిగ్రీస్ నుంచి, ఓవెన్లో అయితే 180 to 180 డిగ్రీస్లో 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మనం ఓవెన్ కాదు కాబట్టి మినిమం 40 మినిట్స్ పడుతుంది బయట బేక్ చేసుకోవడానికి. నేను మధ్యలో ఓపెన్ చేసి చూసాను, పైన కొంచెం కాలేదు. ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఈ 5 మినిట్స్ తర్వాత ఇది అయిపోయింది అనమాట. కేక్ ఇలా పెట్టి చూస్తే క్లీన్గా వచ్చేసింది. దీన్ని మనం చల్లార్చుకుందాము. చల్లార్చుకొని నేను వెనుకున్న బటర్ పేపర్ తీసేసాను అనమాట. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది కేకు. మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. అరటిపండు తినని పిల్లలకి ఇలా ఇస్తే లంచ్ బాక్స్లో, స్నాక్స్ బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్టీగా ఉంది. అండ్ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు అనమాట. అంతే అండి, హెల్తీ బనానా కేక్ రెడీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.